ఏంటోనండి బాబు, ఈరోజు మా ఆయనకి మటన్ కీమా మీదకెళ్ళింది మనసు. మా ఆయన ఈరోజు మటన్ కీమా తీసుకొచ్చి వండమని చెప్పాడు. నాకైతే వండడం చేత అవ్వదని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా అమ్మని చేయమన్నాను. ఫస్ట్ 2 ఆనియన్స్ పెద్దవి తీసుకోండి. పెద్దవి తీసుకొని మంచిగా కట్ చేసేసుకున్నాక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చి వేగనివ్వండి. వేగనిచ్చినాక ఈ ఆనియన్స్ కూడా అందులో వేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే మటన్ కీమాని 3-4 టైమ్స్ కడుక్కొని నీట్గా, తర్వాత అదేమో మనం ఆనియన్స్ వేగాయి కదా, ఆనియన్స్ వేగినాక అందులో వేసుకోవడమే. మటన్ కీమాని వేసేసి కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోండి. అది కొంచెం మగ్గనివ్వండి. ఒక పావు గంట అయినా మగ్గనివ్వండి. ఒక పావు గంట 20 నిమిషాలు మగ్గనివ్వండి. మా అమ్మ చేసేది నేను ఇన్ని రోజులు చూడలేదు. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. మా అమ్మ ఎలా చేస్తుంది ఏంటంటే, మూత తీసుకొని మంచిగా ఒకసారి 2 సార్లు కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత కారం ఏమో 3 స్పూన్స్ వేసుకోండి. మీకు తగినంత వేసుకోండి కారం. ఉప్పు ఏమో నేను 2 స్పూన్స్ వేసింది మా అమ్మ. మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత మంచిగా కలిపేసి ఇంకా కాసేపు మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చింది. అందుకని నేను నేర్చుకుంటే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. మూత తీసి చూసేపాటికి మన కూర మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలిద్ది. అంతేనండి, మన టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొంచెం ఇంకా స్పెషల్ టేస్ట్ వచ్చింది అనమాట. ఈ మటన్ కీమా చపాతీతోనే కాదు, రైస్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోజుకో అద్భుతం విత్ ప్రీతి.